అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. కూటి కోసం కోటి విద్యలు అంటాం. అంటే మన కడుపు నిండడానికి కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఏదేదో ఆహారం తిని అనారోగ్యం పాలవ్వడం కంటే కూడా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం కనుక తీసుకున్నట్లయితే మనం మరింత కష్టపడటానికంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం అనమాట. సో మీ అందరూ ఆరోగ్యంగా ఉండడాని కోసము మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో బోలెడన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన అంతేకాకుండా ఎంతో రుచికరంగా ఉండేటట్టుగా మంచి మంచి రెసిపీస్ మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేస్తున్నారు. మరి ఈరోజు కూడా ఎవరి కోసము ఎలాంటి ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీని అందించబోతున్నారో మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి. ఏంటి మ్యామ్ అసలు ఈరోజు చాలా బాగున్నారు, మెడిసిపోతున్నారు అసలు. థ్యాంక్ యూ. కూడా బాగున్నావు. యా థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో మేడం రెడీ, నేను రెడీ. ఐ గెస్ మీరు కూడా చూస్తారు కదా, రెడీ అయిపోయారు కాబట్టి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచిలో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు ఈరోజు. సో చాలా మందికి కూడా మూత్రంలో రక్తం పడడము, అలానే మోషన్లో కూడా రక్తం పడడం, ఇలాంటివన్నీ తరచూ వాళ్ళు చూస్తూనే ఉంటారు. అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ అది మనకి క్రానిక్ అయ్యేటప్పుడు అది మేజర్ డిజీజ్ లాగా టర్న్ అవుతుంది అనమాట. సో ఇలా అవ్వకుండా ఉండడానికి మనం ఎలాంటి రెసిపీ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామో ఇవాళ మనం చూద్దాం. ఓకే, సో మరి ఏంటి మ్యామ్ ఇంతకీ అది? అవే ఉల్లి పొరక ఆవిరి పొంగనాలు. సో మనం మామూలుగా పొంగడాలు తినే ఉంటాము, కానీ ఈరోజు మనం ఆవిరి మీద తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఉల్లి పొరక ఆవిరి పొంగడాలు తయారు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దోసపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, సైంధవ లవణం, కారం, నూనె, ఉల్లి పొరక. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. రెగ్యులర్గా ఒకటే స్టైల్ కాకుండా మామూలుగా పొంగడాలంగానే మనకి టైం అయిపోతుందని హడావిడిగా దోశల పిండి అట్లా బయట పెట్టేయడం, దోశ వేయకుండా పొంగడాలు వేసేసేయడం ఫాస్ట్గా. దాంట్లో కూడా మనకు నూనె తక్కువగా ఉంటుందని అవి కూడా మనం కొంచెం స్టీమ్ తోటి చేసేస్తాము. సో అలా చేసేస్తాం. దాంట్లో ఇంకా ఏం యాడ్ చేయం, ఒక్క సైంధవ లవణం అట్లా వేసేసుకుంటాం సరిపోతుందని. బట్ అలా కాకుండా మనం తీసుకునే ఆహారాలనే మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఏ పనైనా చేయగలం అనమాట. సో ముందుగా మనకి ఇక్కడ దోశల పిండి అయితే రెడీగా ఉంది. మ్యామ్ ఇక్కడ దోశల పిండిలో అంటే లైక్ ఏ రేషియో అన్నది కూడా ఒక్కసారి మెన్షన్ చేయండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. 3 వంతులు మనం బియ్యం తీసుకొని 1 వంతు మనం మినపప్పు తీసేసుకొని చక్కగా మనం రాత్రంతా నానబెట్టేసుకొని ఉదయాన్నే దాన్ని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట, అంటే రుబ్బేసుకోవాలి. ఎస్, అదే ఈ మిశ్రమం. ఇప్పుడు మీకు ఇక్కడ బౌల్లో కనిపిస్తుంది కదా, ఇది అదే. ఒక కప్పు మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం అనమాట. చక్కగా నానబెట్టేసుకొని మేము కూడా ఇలాగా రుబ్బేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం, ఒకటి తర్వాత ఒకటి అవన్నీ. సో ముందుగా ఏంటంటే ఓకే, ముందుగా ఉల్లిపరక ఏమంటారా? ముందుగా మనం ఉల్లిపరక వేసేసుకున్నాం. ఓకే, ఆల్రెడీ ఇక్కడ మేము కడిగి పెట్టేసుకున్నాం ఉల్లికాడల్ని. ఇక్కడ చూసారు కదా, ఈ సైజులో తరుక్కుంటే బాగుంటుంది అనమాట. సో కాబట్టి ఉల్లికాడలు వేసేసుకుంటున్నాం. 1 కప్పు ఉల్లికాడలు లేదా ఒక కంప్లీట్ కట్ట ఉంటుంది చూసారా, సో అదనమాట. అలా ఉల్లికాడలు వేసేసుకుంటున్నాము. దాంతోపాటు పచ్చిమిర్చి కూడా కొంచెం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 2 పచ్చిమిర్చీలు తీసుకున్నాము. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నాం కాబట్టి పచ్చిమిర్చీలు వేసుకుంటున్నాము. అలాగే వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు కూడా మొత్తం వేసేసేయండి. అల్లం ముక్కలు కూడా ఒక పావు కప్పు లేదంటే కనుక కొంచెం మనకి ఒక 1-2 స్పూన్స్ వస్తాయి. సేమ్ ఈక్వల్ రేషియోస్లో తీసుకున్నాం, లైక్ వెల్లుల్లి అల్లం అన్నట్టు. సో అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకుంటున్నాము. మనకి ఉల్లిపాయ కూడా ఏంటంటే ఒక హాఫ్ ఉల్లిపాయ, లేదు మీరు ఒక కంప్లీట్ ఉల్లిపాయ తీసుకున్నా పర్లేదు. సో ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాము, చిన్న చిన్నవిగా కట్ చేసుకొని. అంతేకాకుండా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేయమంటారు. సో కొత్తిమీర కూడా ఏంటంటే మనకి జస్ట్ కొద్దిగా కొత్తిమీర బాగుంటుంది టేస్ట్ కోసం, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం కొత్తిమీరని కూడా కడిగి పెట్టుకొని తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో మామూలుగా అయితే సాధారణంగా పొంగడాల్లో ఉప్పు ఒకటి వేసి చేస్తూ ఉంటాం కాబట్టి దీంట్లో ఇవన్నీ వేసుకున్నాము. సో ఇప్పుడు సైంధవ లవణం కూడా వేసుకుంటున్నాము. దాంతోపాటు ఇక్కడ మనం ఏం వేస్తున్నాం అంటే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాము. యాక్చువల్గా కొంచెం లైట్గా వెళ్దాం. సో కలర్ చూడడానికి కొంచెం బాగుంటుంది, కొంచెం కొత్తగా అనిపిస్తుంది పిల్లలకి. ఇంత సరిపోతుందా? సరిపోతుంది. సో కారం అనమాట, జస్ట్ కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాము కాబట్టి మొత్తం మంచిగా కలిపేసుకుందాము.
సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాము. అండ్ కారం వేసాం కదా, లైట్గా కలర్ కూడా మనకి కొంచెం చేంజ్ అయింది. ఇదంతా రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీ పాత్రలో వేసుకుంటున్నామా? అంటే మనము ఆవిరి పైన దీన్ని ఉడికించుకుందాం అనుకున్నాం కదా, అందుకే ఇడ్లీ పాత్ర వాడుతున్నాం. సో ఇలా డిఫరెంట్ గా తయారు చేస్తాను అనమాట, ఆవిరి పైన మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా. అయితే ఇడ్లీ పాత్ర తెచ్చుకుందాం. ఓకే, సో స్టవ్ వెలిగించేస్తున్నాను. గిన్నె పెట్టేసుకుందాం. దాంట్లో తగినన్ని నీళ్లు, అంటే ఇడ్లీల పాత్రలో నీళ్లు పోసుకుంటాం కదా, సో తగినన్ని నీళ్లు పోసేసుకుంటున్నాము. అలా పోసుకొని ఇడ్లీ పాత్రను కూడా పెట్టేసుకుందాం. కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట, కొంచెం మరగనివ్వాలి. ఆ నీళ్లు కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం కనుక ఇడ్లీలు వేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను నూనెను అప్లై చేస్తూ ఉంటాను మ్యామ్, మీరు లోపల అసలు దీంట్లో ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు అనే విషయం చెప్పండి. మనము ఇప్పుడు వాడేది దీనిలో ముఖ్యంగా ఉల్లిపరకను వాడుతున్నాం అనమాట, మెయిన్ ఇంగ్రీడియంట్గా. ఈ ఉల్లిపరక అనేది మనకు చాలా శీతలంగా పనిచేస్తుంది అనమాట, అంటే శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించేస్తుంది. మనకు ఒక సామెత కూడా ఉంది, ఇల్లు చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్నట్టుగా. సో అది ఎంత చలవ చేస్తుంది అంటే మనకి హైపర్ అసిడిటీ ప్రాబ్లమ్స్ని కూడా మనకు కంట్రోల్ చేసేస్తుంది. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఇది కఫపిత్త శామకంగా పనిచేస్తుందని మనకి చెప్పారు. ఇంకా కూడా మనకి ముఖ్యంగా ఇది మనకి మూత్రంలో వచ్చేటువంటి వేడి అలానే రక్తం పడడం కూడా తగ్గిస్తుంది. అందుకనే కఫపిత్త శామకంగా ఉందని చెప్పారనమాట. సో మనం ఏ రీజన్స్ వల్ల మనకి మూత్రంలో మంట కానీ లేకపోతే రక్తం రావడం జరుగుతుందంటే మన బాడీ ఫస్ట్ బాగా డీహైడ్రేట్ అయినప్పుడు, అంటే మన శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం బాగా తగ్గిపోయినప్పుడు, మనం ప్రాపర్గా ఆహారం తీసుకున్నప్పుడు, బాగా వేడి ఉన్నప్పుడు మనకి ఈ మూత్రంలో మంట రావడం కానివ్వండి, రక్తం రావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ మనం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అంటే మన నార్మల్గా మన బాడీ అంతా కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మన ఏమైతే ఇమ్యూనిటీ శక్తి ఉంటుందో, రోగనిరోధక శక్తి, అవన్నీ డీల్ చేయడానికి ఉంటుందన్నమాట. ఒకవేళ అప్పుడు మన ఇమ్యూనిటీ బాగా వీక్ ఉన్నప్పుడు మాత్రం మనం కొంచెం ఇలా ఆహారంలో ఔషధంలాగా వాడితే మనం ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేయకుండానే మనం దాని నుంచి కంట్రోల్ అవ్వచ్చు. ఓకే, సో అంటే దాని గురించి ఇక్కడ ఉల్లిపరక అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ తీసుకున్నాం. కాకపోతే మామూలుగా ఈ ఉల్లిపరక కొద్దిగా వేడి చేసే తత్వం కూడా ఉంటుంది కదా మ్యామ్, మరి అదెలా బ్యాలెన్స్ చేస్తుంది అంటారు? అదే అంటున్నా, అది ఉల్లిపాయ మనకి ఎంత చూసారా, మనం ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఎంత ఘాటుగా ఉంటుందో అది మనకి ముక్కుల రంధ్రాలలో ఉన్నటువంటి ఏమంటారు అన్ని నాస్ట్రల్స్ అన్ని కళ్ళల్లోంచి ముక్కులోంచి నీళ్ళు వచ్చేస్తాయి, దానిలో సల్ఫర్ కాంపోనెంట్. అదే మనం ఆహారం ఉపయోగించినప్పుడు మాత్రం దాని ప్రాపర్టీస్ అన్ని మారిపోతాయి. అలానే మనం తీసుకున్నప్పుడు జీర్ణమైనప్పుడు కూడా దాని ప్రాపర్టీస్ మారుతాయి, అందుకనే చలవ చేస్తుంది అంటారు. సో ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట. ఏంటంటే మనకి తీసుకున్నప్పుడు ఏదైతే టేస్ట్ ఉంటుందో సేమ్ ప్రాపర్టీస్ మనకు డైజెషన్ అయిన తర్వాత కూడా ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తీయగా ఉంటాయి తినడానికి, కానీ అవి మనకు జీర్ణమైనప్పుడు మాత్రం కఫాన్ని భేదించినట్టుగా ఉంటుంది అనమాట. సో అలా కొంచెం డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అందుకని ఆయుర్వేద ఆహారం ఎందుకు తీసుకోవాలన్నారంటే నోటికి రుచికరంగా ఉంటుంది, అలానే జీర్ణాశయ శక్తిగా, అంటే ఏ ప్రాపర్టీ ఎక్కడ వర్క్ చేయాలో అలా వర్క్ చేస్తుంది. సో మరి నీళ్ళు వేడైపోయినాయి, వేసేసైనా వేసేయండి. పిండి వేస్తున్నా. మూత పెట్టుకున్నా. సో మరి ఆవిరి పొంగనాలు ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. సో మరి ఆవిరి పొంగనాలు అయ్యేంత వరకు వెయిట్ చేద్దామని అన్నాను కదా, చూద్దాం మరి అయ్యాయో లేదో. ఎస్, పర్ఫెక్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. ఇట్లా పట్టుకోగానే అట్లా సాఫ్ట్గా వచ్చేస్తున్నాయి. మనకి కొంచెం వెరైటీగా ఇడ్లీ లాగా కూడా అనిపిస్తున్నాయి, కానీ మనం ఆవిరితో చేసాం కాబట్టి వీటిని ఆవిరి పొంగనాలు అని అంటున్నాము. ఓకే,
సో మనకి మూత్రంలో వచ్చేటువంటి రక్తాన్ని అరికట్టడానికి, అలానే మోషన్లో వచ్చేటువంటి రక్తాన్ని అరికట్టడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలానే మనకు ఆధునిక శాస్త్ర ప్రకారంగా కూడా ఇది విటమిన్ సి అధికంగా ఉంటుంది, కాబట్టి మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందించుతుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ఉల్లిపరక ఆవిరి పొంగనాలు రెడీగా ఉన్నాయి. సో మరి టేస్ట్ చేద్దాం. చాలా సాఫ్ట్గా అండ్ చాలా అంటే చాలా రుచికరంగా, స్పెషల్లీ మనం ఉల్లి కాడలతో తయారు చేసాం కదా, ఆ పచ్చిమిర్చీలు మధ్య మధ్యలో కారంగా అండ్ ఆ ఉల్లిపరక క్రంచీగా చాలా అంటే చాలా రుచికరంగా ఉంది. మరి ఇంత ఆరోగ్యాన్ని రుచిని మీ అందరికీ అందించే ఉల్లిపరక ఆవిరి పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉల్లిపరక ఆవిరి పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, సైంధవ లవణం, కారం, నూనె. ఉల్లిపరక ఆవిరి పొంగడాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గిన్నెలో దోసల పిండి వేసుకొని అందులో 1 కప్పు ఉల్లికాడలు, పచ్చిమిర్చి ముక్కలు, 2 చెంచా వెల్లుల్లి ముక్కలు, 2 చెంచా అల్లం ముక్కలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, రుచికి సరిపడా సైంధవ లవణం, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక ఇడ్లీ ప్లేటు పెట్టి నూనె రాసుకొని కలుపుకున్న పిండిని పొంగడాల్లాగా వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పొంగడాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే శరీరానికి విటమిన్ సిని అందించి రోగ నిరోధక శక్తిని పెంచే ఉల్లిపరక ఆవిరి పొంగడాలు రెడీ. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఆలు బుకార్ పండ్లను ఒక 2-3 చక్కగా కట్ చేసేసుకొని, అంటే విత్తనాలు లేకుండా కట్ చేసుకొని తేనెలో ముంచుకొని రోజుకి, అంటే 2 ఆలు బుకార్ పండ్లను చక్కగా కట్ చేసుకొని తేనెలో కలుపుకొని తిన్నట్లయితే సులువుగా ఆరోగ్యకరంగా బరువుని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఎవరైతే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, మీ బరువుని సులభంగా తగ్గించుకోండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో ఈరోజు సంజీవనిలో మన గుండె ఆరోగ్యంగా ఉండడంతో పాటుగా మనకి అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి ఒక మంచి సంజీవిని తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ అది? అదే కాలోంజి పానీయం. కాలోంజీ పానీయం తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాలోంజీ సీడ్స్, దానిమ్మ జ్యూస్. ముందు ఏం చేద్దాం మ్యామ్? ముందుగా మనం దీనిలో ఇది మనకి ఏంటంటే గ్యాస్ స్టవ్ లేకుండా మనం చేయాల్సిన చిన్న సంజీవిని అనమాట. జస్ట్ మనకు విత్తనాలు తర్వాత మన దానిమ్మ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈజీగా కూడా మనం యూస్ చేయొచ్చు, డైలీ రొటీన్గా కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాలోంజీ విత్తనాలు అంటే చాలా మందికి తెలుసు లేదో చూపిద్దాము. సో చూసారా, కాలోంజీ విత్తనాలు అంటే నల్ల నువ్వులు లాగానే ఉంటాయి, కానీ నల్ల నువ్వులు కాదు. సో ఇలా ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. సో దానిమ్మ రసం కూడా మనం ఒక చిన్న దానిమ్మకాయని మంచిగా జ్యూస్ లాగా చేసేసుకుంటున్నాం అన్నట్టు. సో ఈ జ్యూస్లో మనం 1 టీ స్పూన్ కాలోంజీ సీడ్స్ని మనం యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న దానిమ్మకాయని రసంలాగా చేసేసుకున్నాం అనమాట. సో ఆ దానిమ్మ జ్యూస్ మనకు రెడీగా ఉంది. సో దీన్ని గ్లాస్లో వేసేస్తున్నాను నేను. ఓకే, ఒక దీనిలో మనం ఒక 1/2 స్పూన్ అనమాట. సో ఇంత క్వాంటిటీ సరిపోతుంది. ఈ కాలోంజీ విత్తనాలను దీనిలో డైరెక్ట్గా మనం వేసేస్తున్నాం. ఓకే, వేసేసి దీనిని ఒక 15-20 మినిట్స్ అలానే ఉంచేస్తాము. సో అలానే ఉంచేసాక అప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా అలా పానీయం లాగా తీసేసుకోవచ్చు అనమాట. అంటే ఇంకా దాంట్లో ఎక్స్ట్రా నీళ్లు అవన్నీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదా? యా. ఓకే,
వీలైతే కొంచెం తాగడానికి ఇబ్బంది అనిపించినప్పుడు ఏం చేయొచ్చు అంటే దీనిని పౌడర్ లాగా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. పౌడర్ లాగా చేసుకొని ఒక 1/2 స్పూన్ దానిమ్మ రసంతో పాటు తీసుకున్నట్లయితే మనకి గుండెలో వచ్చేటువంటి పేరుకుపోయిన ఏదైతే వాల్స్లో పేరుకుపోయినటువంటి కొవ్వు ఉంటుంది చూసారో అదంతా కూడా మంచిగా కరిగిపోతుంది. ఇంకా కూడా గుండె జబ్బు రాకుండా ఉండడానికి ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు కొలెస్ట్రాల్ అని అంటున్నారా? కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొవ్వు వేరు అంటే ఫ్యాట్ వేరు, కొలెస్ట్రాల్ వేరా? ఆ రెండు డిఫరెంట్ ఉందా? అయితే మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి అన్నమాట. సో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. సో అందరికి ఐడియా ఉంది కదా. సో మనం తినే ఆహారంలో కూడా ఫ్యాట్ ఏదైతే ఉందో అది పేరుకొని పోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ లాగా మారుతుంది అనమాట. అండ్ ఈ ఫ్యాట్ గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే ఈ ఫ్యాట్ మన శరీరంలో కావాల్సినటువంటి ఫంక్షన్స్ అన్ని జరగడానికి కూడా ఫ్యాటీ మెటీరియల్ అవసరం అనమాట. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఫ్యాటీ యాసిడ్ లాగా కన్వర్ట్ అయ్యి అది మళ్ళీ మనకి వేరే కెమికల్ రియాక్షన్ అవుతుంది అనమాట. అవన్నీ కూడా ఎందుకు అవసరం అయితే మన శరీరంలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్ ఇవన్నీ పనిచేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఎక్సెస్గా తీసుకున్నది ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం పిజ్జా, బర్గర్లు ఇవన్నీ ఎక్కువ తినేస్తుంటాం చూసారా, అవి అరగకపోవడం వల్ల ఏమవుతుందంటే అలా చేరుకుపోయినటువంటి మలినాలన్నీ కూడా చేరుకొని ఒక దగ్గర అంటే మన రక్తనాళాల్లో చేరుకొని అవి మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ లాగా టర్న్ అయిపోతాయి. అవి ఏ వెజిల్స్ లో అయినా ఉండొచ్చు. సో గుండె ఉన్నటువంటి వెజిల్స్ లో కావచ్చు, యూరినరీ వెజిల్స్ లో కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ముఖ్యంగా గుండెలో వచ్చేటువంటి కవాటాలలో కానీ అవి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. అంటే క్యాల్సిఫికేషన్ అంటారు. అంటే ఆ గుండెకి 4 ఛాంబర్స్ ఉంటాయి కదా, సో ఆ కవాటాలలో మధ్యలో కూడా ఇవి పేరుకుపోయి ఉంటాయి. సో అప్పుడు మనకేమవుతుందంటే ఇది మన ప్రాసెస్ అంటే గుండె పనిచేసే తీరుకి అవరోధం కలిగిస్తుంది. సో అలాంటి దానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అలా ఎక్కువగా కొలెస్ట్రాల్ పేరుకుపోతే కనుక దీన్ని తీసుకోవాలి. ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి? సో మనం ఇప్పుడు చూపించినంత క్వాంటిటీ మనం తీసుకోవాలి. అంటే 10 to 20 ml. ఎందుకంటే మనం మెడిసిన్గా వాడుతున్నాం కాబట్టి సో 10 to 20 ml అనేది మనం తీసుకోవాలి డైలీ. ఎవరైతే రిస్క్ ఫ్యాక్టర్లో ఉంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 to 50 years ఏజ్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ అధికంగా ఉండి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మాత్రం డైలీ 10 to 20 ml అనేటువంటిది రోజు తీసుకోమని మనం చెప్పచ్చు. ఓకే. సో ఇది దీర్ఘకాలికంగా తీసుకున్నా కానీ దీని యొక్క చెడు ప్రభావాలు ఏమీ ఉండవు అనమాట. ఓకే. సో ఇంత తీసుకోవాలి, జస్ట్ ఒక చిన్న గ్లాస్ అనమాట, ఒక 50 ml అన్నట్టు, అంతేనా? 10 to 20 ml అంతే. 10 to 20 ml. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తూ గుండె జబ్బులు రాకుండా ఉండడానికి ఎంత నియంత్రిస్తుందో అలానే ఇది వీర్య కణాలను వృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒక రీసెర్చ్ స్టడీలో వాళ్ళు ఐడెంటిఫై చేశారనమాట. నార్మల్గా కాలోంజీ సీడ్స్ అనగానే మనకి కలర్ చూసి మనకి జుట్టు బ్లాక్ అవ్వడానికి, తర్వాత గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. అన్ని ఆల్మోస్ట్ ఆయుర్వేదిక్లో ఉన్నటువంటి అన్ని హెయిర్ ఆయిల్స్లో కానివ్వండి, షాంపూ కానీ, టాబ్లెట్స్లో కానీ మనకి కాలోంజీ విత్తనాలు ఉంటాయి. అయితే ఇవే ఆనియన్ సీడ్స్ అని చాలా మందికి తెలీదు. అయితే ఈ కాలోంజీ సీడ్స్ అనేవి ఆనియన్ సీడ్స్. ఇప్పుడు బయట మనకి ఆనియన్ సీడ్స్ అని మార్కెట్ లో చాలా మంది వాడుతున్నారు, కానీ అవే కాలోంజీ విత్తనాలు. అండ్ దీని గురించి ఇంత చరిత్ర ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పబడింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిని చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకే. సో ఇవి కాలోంజీ పానీయం అన్నమాట. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి కాలోంజీ పానీయం ముఖ్యంగా అడల్ట్ అంటే 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళ నుంచి 70-80 సంవత్సరాల వరకు అందరు కూడా తీసుకోవచ్చు, డైలీగా కూడా తీసుకోవచ్చు. సో మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి, అలానే గుండె జబ్బులు రాకుండా కూడా నియంత్రిస్తుంది. ఓకే. సో చూసారు కదా, కాలోంజీ పానీయం అయితే తయారు చేసేసుకున్నాము. ఎవరెవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది కూడా చెప్పేశారు. ఒక 2-3 రోజులు 4 రోజులు ఎక్కువైనా సరే వచ్చే నష్టమే లేదంట. ప్రతిరోజు తీసుకోవచ్చు. సో కొన్నిటిని ప్రతిరోజు వాడకూడదు, మెడిసిన్ లాగా కొన్ని రోజులు మాత్రమే వాడాలి. బట్ దీనికి ఆ పరిధి లేదు కాబట్టి తీసుకోవచ్చు. సో మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాలోంజీ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాలోంజీ సీడ్స్, దానిమ్మ జ్యూస్. కాలోంజీ పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తీసుకొని అందులో కాలోంజీ సీడ్స్ను వేసి 10 నిమిషాల తర్వాత తీసుకుంటే శరీరంలో అలాగే గుండెల్లో పేరుకుపోయే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు సంబంధిత రోగాలు రాకుండా ఎంతో ఉపయోగపడే కాలోంజీ పానీయం రెడీ. తప్పకుండా అవసరమైన వాళ్ళు కొలెస్ట్రాల్ ఉందని చెప్పారు. కొన్నిసార్లు టెస్టులు చేసుకుంటూ తెలుస్తూ ఉంటుంది కదా, ఇలా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందన్నారు డాక్టర్స్, అది ఇది అని అంటూ ఉంటారు కదా. అలా ఉన్నప్పుడు మీరు కనీసం అట్లీస్ట్ ఇంట్లో మనం ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని కూడా మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. యా, మేడం చూపించిన రెసిపీస్ కానీ సంజీవని కానీ అవసరమైన వాళ్ళు తప్పకుండా తయారు చేసుకొని తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే ఇంటిల్లిపాది కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేము ఇద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.